నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జూన్ 4న పెద్ది అయితే రిలీజ్ కాబోతుంది. మరి పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మంచి క్వశ్చన్ అడిగినావు బుజ్జి. నెంబర్ 1 క్వశ్చన్ అడిగినావు. దానికి ఆన్సర్ చెప్పడానికి నా దగ్గరే కాదు, ఆల్మోస్ట్ ఫ్రాన్స్ దగ్గర కూడా లేవు. ఎందుకంటే ఈ సినిమా మొన్న నేను ఇది సినిమా నేను రిలీజ్ అయింది 28న త్రికాల్. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు హాల్లో ఐమాక్స్లో వెళ్ళేటప్పుడు వండర్లు చూపించినారు. అబ్బా ఏముందమ్మా సినిమా. నిజంగా అయితే పెద్ద మూవీ. రామ్ చరణ్కి పక్కన పెట్టేయండి, ఎలాగో గోబుల్ స్టార్. రామ్ చరణ్గా నెంబర్ 1 పక్కన పెట్టి బుచ్చుబాబు గారికి నెంబర్ 1 అదృష్టం పెట్టుకుంది. బుచ్చుబాబు గారికి ఇక్కడి నుంచి డేస్ మారిపోద్ది. ఎందుకంటే రామ్ చరణ్తో తీయడము, ఆ బాడీ, ఆ ఎయిర్ చూడండి, ఎయిర్, ఈ బస్తా లేపడము, ఈ బ్యాటింగు, అలాగా పాటలు, తర్వాత పాపం శృతి హాసన్ గారితో ఒక సాంగు, అలాగే జానీ కపూర్ తోటి మంచి కాంబినేషను. అబ్బా సినిమా నెంబర్ 1 అమ్మ. ఈ సినిమా కోసం ఇంకా మాట్లాడడానికి ఇంకేమి సమస్యలు ఉండవు. 100% బ్లాక్ బస్టర్ మూవీ, ప్రపంచ దేశాల్లో చరిత్ర నిలబెట్టే మూవీ, ఆస్కార్ అవార్డు తెచ్చే మూవీ. తర్వాత కూడా చెప్తున్న ఆల్ రికార్డులు కూడా ఒక పక్కకి వెళ్తాయి. ఒక పక్కకి ఇప్పటి వరకు చెప్పాను కదా, ఇంతకుముందు అది దురంధర్ ఒకటి, దంగల్ ఒకటి, తర్వాత బాహుబలి ఒకటి, తర్వాత త్రిపుల్ కూడా ఆయన సినిమే. త్రిపుల్ కూడా రామ్ చరణ్దే. ఇవన్నీ కూడా బయటికి వెళ్తూ 3000 కోట్ల రూపాయల కలెక్షన్ చేసే మూవీ ఇది. 100% మనం అందరం చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూడాలి. ఎన్నిసార్లు చూసినా సరే చూడాలనిపిస్తుంది ఆ మూవీ. అంత ఖచ్చితంగా అంత 100%గా ఉంది మూవీ. దాంట్లో నాకు ఇంకొక క్లారిటీ రాలేదు. మెగాస్టార్ గారు కొంచెం ఏదో ఎంట్రీ ఇస్తున్నారు సంగతులు తెలియలేదు. ఒకవేళ కానీ మెగాస్టార్ గారు కనీసం కలబడితే అబ్బా ఇంకొక రేంజ్. సినిమా కోసం మరి ఇంకొకసారి ఎక్కడ ఎంక్వైరీ చేయొద్దు. దయచేసి జూన్ 4న థియేటర్కి వెళ్ళండి. పూర్ణకాల లోడింగ్ చైర్ల మీద ఎవ్వరు ఉండరు. పూర్ణకాల లోడింగ్. ఆ సాంగ్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, అంత రామ్ చరణే కాకుండా జగత్ బాబు గారు, శివకుమార్ గారు మహబ్బబ్బబ్బా సించేశారు. నెంబర్ 1 మూవీ, 100% సూపర్ డూపర్ హిట్. టోటల్గా చెప్పాలంటే కనుక మెగాస్టార్కి మించిన తనయుడు. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పాలంటే మెగాస్టార్కి మించిన తనయుడు, తండ్రికి మించిన తనయుడు అని నేను చెప్పగలను ఖచ్చితంగా. పెద్ది మూవీ జూన్ 4న అయితే రిలీజ్ కాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీవి ఎలా ఉన్నాయంటారు పెద్ది మూవీ మీద, రామ్ చరణ్ మీద? పెద్ది మూవీ మీద యాక్చువల్గా ట్రైలర్ చూశానండి. కొన్ని చూసిన ట్రైలర్ సీన్స్లో అవన్నీ ఆల్రెడీ కాపీ కొట్టినట్టు, దంగల్ సినిమా నుంచి అట్లా తీసుకున్నట్టు అని అనిపించింది కాస్త. మరి సినిమా అనేది అంటే సాంగ్స్ పరంగా అయితే బాగానే ఉంది, ట్రైలర్ పరంగా కూడా కాస్త బెటరే ఉంది. కానీ చూడాలి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకు కొంచెం డౌట్గా ఉంది. సో మరి జాన్వీ కపూర్ది అలాగే రామ్ చరణ్ది, వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? సెట్ అయింది అనిపించిందా, అవ్వలేదు అనిపించిందా, ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ అంటే సెట్ అయింది, వాళ్ళ పాత్ర ఏం లేదు, బాగానే ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ దేవరా మూవీలో జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ చూసినాం. సో చాలా న్యాచురల్గా బాగా చేస్తుంది యాక్టింగ్. ఆమె కూడా ఎట్లయినా శ్రీదేవి కూతురు కదా, ఖచ్చితంగా హైలైటే ఉంటుంది. ఆమె కూడా బాగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆ మూవీ అంతా విలేజ్ బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది కదా, అదంతా ఎట్లా అనిపించింది మీకు? బాగానే అనిపించింది విలేజ్ డ్రాప్, కానీ కాస్త వరకే విలేజ్ బ్యాక్డ్రాప్ చూపించి తర్వాత మిగతా అంతా వేరే లెవెల్లో చూపించిండ్రు. అటు సో మన రామ్ చరణ్ ఇట్లా అథ్లెటిక్స్లో పర్ఫార్మెన్స్ కోసం బయటకు తిరగడం ఇవన్నీ చూస్తున్నాము. దాంట్లో విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ అది కొంతసేపు వరకే ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పెద్ది మూవీలో సాంగ్స్ ఎట్లా అనిపించాయి? ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ అవ్వచ్చు, రై రై రారా అవ్వచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చిన హల్లెలల్లో సాంగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎట్లా అనిపించాయి? అన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రై రై రారా బాగుంది. చిక్రీ చిక్రీ తర్వాత రై రై రారా వచ్చింది, అది కూడా హైలైట్ అనిపించింది సాంగ్. అది నాకు ఫేవరెట్ అయిపోయింది సాంగ్ రై రై రారా. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఈ మూవీ? ఒక 500 crores వస్తుంది అనుకుంటున్నాను. 500 crores అన్నిటిని క్రాస్ చేస్తుంది అంటారా, చేయదంటారా? అన్ని రికార్డ్స్ ఏమో చెప్పలేము, క్రాస్ చేయొచ్చు, చూడాలి.
అండ్ మేము కూడా ఒక సాంగ్స్ అంటే మేము ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ మేము క్రియేట్ చేసినాం. సో ఈ సాంగ్ మేము సాంగ్ నేమ్ వచ్చేసి మాది అమ్మ గురించి. మేము అమ్మ ఎటుండవి అని ఒక మేము ప్రైవేట్ సాంగ్ అనేది తీయడం జరిగింది. సో అందరూ ఎవరైతే ఉన్నారో జనాలు అందరూ మా ప్రైవేట్ సాంగ్ని ఎంకరేజ్ చేసి ముందుకు యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూడండి, కమింగ్ సూన్, తొందరగా వచ్చేస్తుంది సాంగ్, బాగుంటుంది ప్రైవేట్ సాంగ్. సో ఫైనల్ గా ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి కానీ, లేదంటే జాన్వీ కపూర్ యాక్టింగ్ గురించి కానీ, లేదంటే థియేటర్స్ లో ఆ రోజు June 4th ఎలా ఉండబోతుంది పెద్ద మూవీ అంటే ఏం చెప్తారు? లైక్ బాగానే వస్తారు అనుకుంటున్న జనం అయితే, గట్టిగానే ఉంటుంది సినిమా. నాకు తెలిసి ఫస్ట్ డే అయితే 100 కోట్లు అయితే క్రాస్ చేయడం గ్యారంటీ. అంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద సినిమాకు June 3rd రోజే ప్రీమియర్ షోలు అన్ని అవకాశం అదే డైలీ 5 షోస్ 1 వీక్ వరకు ఆడేలా చూస్తూ ఇవన్నీ పర్మిషన్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇక ఖచ్చితంగా పర్మిషన్స్ ఇచ్చిందంటే ఇక ఖచ్చితంగా సినిమా కూడా ఏదో పెద్ద హైపే ఉందని అనుకుంటున్నా. సో హైప్ ఉండబట్టే ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కువ దీని మీద. టికెట్ రేట్లు కూడా ప్రీమియర్ షోలకి 600 చెప్పున అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అది ఏపీలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం టికెట్ ప్రైస్ అనేది పెరగదు. సో టికెట్ ప్రైస్ ఆల్రెడీ మన ప్రభాస్ సినిమాకే మీరు పెంచుతలేరు, ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి పెంచుతారని గ్యారంటీ లేదు తెలంగాణలో. సో ఆ ఏపీలో ఎట్లయినా పెంచుతూనే ఉంటారు, ఎందుకంటే ఏపీలో ఏది అంటే మన చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సపోర్ట్ ఇస్తారు. సినిమా అంటే సినిమాకి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు చంద్రబాబు గారు. సో అందుకే ఏపీలో హైక్స్ పెంచుతారు గ్యారంటీ.